అతి తెలివి. ఒక ఊళ్ళో బ్రాహ్మణ దంపతులు ఉండేవాళ్ళు. వాళ్లకు పిల్లా జిల్లా లేరు. పరమ పిసినిగొట్లు కావటం చేత కడుపుకైనా ఇంత తినేవారు కారు. ఒకసారి వాళ్ళ ఊళ్ళో తిరణాల వచ్చింది. ఎరిగిన వాళ్ళు బంధువులు వచ్చి పడతారని ఇద్దరి గుండెల్లో రాయిపడింది. మొగుడికి ఏమీ పాలుపోక భార్యను సలహా అడిగాడు. ఎవరైనా వస్తే ఇద్దరం కప్పుకొని పడుకొని చావు బతుకుల్లో ఉన్నట్టు నటిద్దాం అన్నది భార్య. తిరణాల మొదటి రోజునే బ్రాహ్మణుడికి దూరంగా ఇద్దరు బంధువులు కనిపించారు. వాళ్ళు ఎలాగూ తమ ఇంటికే వస్తారని గ్రహించి అతను ఇంటికి వచ్చి భార్యతో చెప్పాడు. ఆ ఇద్దరు వచ్చేసరికి దంపతులు ఇద్దరూ మంచాల మీద పడుకొని దారుణంగా మూలుగుతున్నారు. వాళ్ళు వచ్చిన వాళ్ళను కూడా గుర్తుపట్టలేదు. ఇద్దరు వెంటనే బయటకు వచ్చి, తిరణాల మాట దేవుడెరుగు, ఈ దిక్కులేని దంపతులు పెద్ద కష్టంలో ఉన్నారు, మన బంధుగణానికి తెలియజేయాలి అనుకొని బయలుదేరారు. వాళ్ళు వెళ్ళగానే తమ ఎత్తు పారినందుకు భార్యాభర్తలు సంతోషించి లేచి కూర్చున్నారు. కానీ మర్నాటికల్లా వాళ్ళ బంధుబలగమంతా ఓ 50 మంది దాకా వచ్చి పడింది. ఏం జరిగింది అర్థం కాలేదు. కానీ వాళ్ళు ఆ తిరణాల 10 రోజులు ఉండి మరీ వెళ్ళారు.